ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. భారతదేశంలో ఉన్న తత్వ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే చాలా విశ్లేషణమైన అంశాలని తెలుసుకోగలిగితే భారతీయ తత్వం అనేది అర్థమవుద్ది. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి స్త్రీ పురుష భేదం లేకుండా నాలుగింటిని సంపాదించాలి. వాటిని పురుషార్థాలు అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేవి ఈ నాలుగు. ఈ నాలుగింటిని సాధించాలి అంటే మానవ దశలలో, జీవితంలో వచ్చే దశలలో కొన్ని విభాగాలు చేసుకొని ఆ విభాగాల ద్వారా కొన్నింటిని సాధించాలి అని చెప్పేసి పెద్దలైన వాళ్ళు చెప్పారు. అవేంటంటే మానవ జీవితాన్ని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనే దశలుగా విభజిస్తే ఇందుట్లో మనం అనుసరించిన జీవన విధానం ఎలా ఉంటుందంటే మొదటి 25 సంవత్సరాలని బ్రహ్మచర్యముగాను, తదుపరి 25 సంవత్సరాలని గృహస్థులుగాను, ఆ తదుపరి 25 సంవత్సరాలని వానప్రస్థులుగాను, ఆ పైన సన్యాసము అనే 4 విధాలుగా మన జీవితాన్ని విభజించుకొని ఈ 4 ఆశ్రమాలలో ధర్మమును, అర్ధకామములను, మోక్షమును సాధించాలి అని చెప్పేసి పెద్దలైన వాళ్ళు చెప్పిన మాట. భారతదేశము అనే ఈ పేరు సార్థకమైనది. ఎందుకు అంటే భా అంటే సూర్యుడు అని, ప్రకాశము అని అర్థము. జ్ఞానము అనే విషయములో ఆసక్తి కలిగిన వాళ్ళు భారతీయులు అని అర్థం వచ్చేలా ఈ భారతం అనే పదం ఏర్పడిందనమాట. మనకి జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీ మాతకు భారతి అనే పేరు కూడా ఉంది కదా. దీనిని బట్టి ఇక్కడ సమస్త జీవులు కూడా జ్ఞానస్వరూపంగా, జ్ఞానానికి దారి తీసే విధంగా వాళ్ళ జీవితాలని మార్చుకోవాలి. అందుకే చెప్తారు ఉద్యోగం పురుష లక్షణం అన్న. ఉద్యోగము అంటే కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం చేసే పని. అది ప్రభుత్వం రంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా, సొంత వ్యాపారము ఇత్యాదుల్లో అయినా సరే, ఇది భౌతికంగా ఆలోచించినప్పుడు. కానీ ఉద్యోగము అంటే మోక్షము వైపు నడిచే మార్గము, దానిని సాధించాలి.